హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారా? ఈరోజు బెండకాయ రోటి పచ్చడి చేసుకుందాం. వీడియో చూద్దాం రండి. కావాల్సిన దినుసులు చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. పొయ్యి మీద నూనె పెట్టుకుని ఫస్ట్ శనగపప్పు వేయండి, పచ్చిమిర్చి వేయండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుని ఓ 15 తీసుకున్నాను నేను. పావు కేజీ బెండకాయలకి ఓ 15 పచ్చిమిరపకాయలు. తర్వాత శనగపప్పు, పచ్చెనపప్పు 2 స్పూన్లు. చాలా బాగుంటుందండి, జిగురుగా ఉంటుంది అలా ఉంటుంది అనుకోవద్దు. తినడానికి మటుకు చాలా టేస్ట్గా ఉంటుంది. మినప్పప్పు ఒక 2 స్పూన్లు. అది కొద్దిగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు జీలకర్ర వేయండి. జీలకర్ర త్వరగా వేగిపోతుంది కదా. జీలకర్ర వెల్లుల్లిపాయ ఎక్కువ వేగక్కర్లేదండి, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. రోట్లో వేసి దంచుకోవాలి దీన్ని. రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లి వేగిపోయింది కదా, ఫైనల్గా వేసి కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. వేసి కొంచెం వేగనిచ్చి గిన్నెలోకి తీసేసుకుని అదే నూనెలో సన్నగా కట్ చేసుకోండి. బెండకాయలు ఫ్రైకి కట్ చేసుకుంటాం కదా, చిన్నది కొంచెం చింతపండు, టమాటా అది వేయం దీనికి కొద్దిగా ఫ్లేవర్కి. బాగా పుల్లగా ఉన్నా బాగుండదు. కొంచెం తీసేసుకోండి. అదే నూనెలో సన్నగా బెండకాయలు కట్ చేసుకుని, సాల్ట్ అది వేయక్కర్లేదు, రుబ్బుకునేటప్పుడే వేద్దాం. ఉట్టి బెండకాయలు కొంచెం సాల్ట్ వేద్దాంలేండి, కొద్దిగా సాల్ట్, పసుపు వేద్దాం బెండకాయలకి ఆ ముక్కలకు సరిపడా. సన్నగా కట్ చేసుకుని కొంచెం చిటికెడు సాల్ట్, ఎక్కువ అక్కర్లేదండి, ఎక్కువ వేయకండి. పసుపు అవి అలాగా 2 నిమిషాలు మగ్గితే చాలండి. ఆవిరికి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఈలోపు రోట్లో కొంచెం సాల్ట్ వేసి ఇది దంచుకుందాం. పోపుని రోట్లో దంచుకుందాం. మూత పెట్టేసి ఇది ఆ నూనె సరిపోతుంది, ఇంకా అక్కర్లేదు. ఒక 2 నిమిషాలు చాలండి అలాగ స్టవ్ మీద సిమ్లో. రోట్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మెత్తగా అక్కర్లేదండి, కచ్చాపచ్చా దంచుకోవాలి. అక్కడక్కడ మీకు పప్పులు తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మెత్తగా రోట్లో దంచుకుని దీంట్లో నెయ్యి నూనె ఇంకేం అక్కర్లేదు, మళ్ళీ తాలింపు కూడా వేసుకోక్కర్లేదు. ఇలాగ అన్నంలో కలుపుకొని తినేయడమే, చాలా టేస్ట్గా ఉంటుంది. మెత్తగా అయిందండి, బాగా మెత్తగా అక్కర్లేదు, కొంచెం అక్కడక్కడ పప్పులు ఉంటే కచ్చాపచ్చాగా నలిగిపోయింది. సాల్ట్ చూసుకుందాం, ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి. చాలకపోతే కొంచెం వేసుకోవచ్చు. సరిపోయిందండి. అవి వేగిపోయినాయి కదా, వేసేసుకుందాం. కొంచెం అలా పచ్చిపోతే చాలు, త్వరగా అయిపోతుంది. బెండకాయ తెలుసు కదా మీకు, చాలా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతుంది ఇది బండ పచ్చడి, రోటి పచ్చడి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. మేము ఇంట్లో తిన్నాము, ట్రై చేశాను నేను ఫస్ట్ టైము. చాలా టేస్ట్గా ఉంది, మీరు ట్రై చేయండి. జిగురు అనుకోవద్దు, తింటే తెలుస్తుంది దీని రుచి. కొంచెం వద్దు అలా మెదిపితే చాలు, ఎక్కువ మెత్తగా అయిపోకూడదు. ఇది కూడా ఊరికే అలా కలవడానికి అంతే. అది ఆల్రెడీ మెత్తగా చేసాం కాబట్టి అక్కడక్కడ బెండకాయ ముక్కలు, అక్కడక్కడ పప్పులు తగిలితే చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో తింటే. మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. అయిపోయిందండి, గిన్నెలోకి తీసేసుకుందాం. నేను టేస్ట్ చేసే చెప్తున్నాను మీకు, చాలా టేస్ట్గా ఉంది. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది, ఎక్కువ శ్రమ పడిపోక్కర్లేదు. తీసేసుకుందాం గిన్నెలోకి. ఇంకా మీరు దీనికి తాలింపు వేయక్కర్లేదు, మనం వాటర్ అది వాడలేదు కాబట్టి నూనెలోనే చేసాం. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.